వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. బరిలో ఉన్నోడికి గెలుపు ధీమా తప్పనిసరి. అయితే వాస్తవికతకు దగ్గరగా గెలుపు అవకాశాల్ని మదింపు చేస్తే అనవసరమైన అవమానం తప్పుతుంది. అందుకు భిన్నంగా అవసరానికి మించిన హడావిడితో లేనిపోని తలనొప్పులు ఖాయం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇదే తీరులో కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మహా ఉత్కంఠంగా మారటం తెలిసిందే. ఏపీ వరకు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ఎవరు విజయం సాధిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నడిచినప్పటికీ ఎక్కువ అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్టే జగన్ తీరు కూడా మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలయ్యాక కూడా ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో హడావిడి చేస్తున్న చంద్రబాబు తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. గెలుపు మీద మస్తు ధీమాను వ్యక్తం చేస్తున్న టీడీపీ అధినేత ఎన్నికల విజయం తమదేనని తేల్చి చెబుతున్నారు. పోలింగ్ పూర్తి అయ్యాక బరిలో ఉన్న వారంతా గెలుపు మీద నమ్మకంతో ఉండటం ఖాయం. అంత మాత్రాన గెలిచేసినట్టుగా వ్యవహరించటం అతి అవుతుందే తప్పించి ఇంకేమీ కాదు. ఈ నెల 22 నాటికి ఎన్నికల బరిలో నిలిచిన తమ్ముళ్లంతా అమరావతికి రావాలని పోలింగ్ జరిగిన తీరును సమీక్షించినట్టుగా బాబు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమ్ముళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు గుంభనంగా ఉండటం, గెలుపు ఓటముల మీద తొందరపడి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు హడావిడి చేయటం వరకు బాగానే ఉంటుందని, రేపు పొద్దున ఫలితాలు వచ్చాక అనుకున్న దానికి భిన్నమైన రిజల్ట్ వస్తే ఎంత చండాలంగా ఉంటుంది అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. అధినేతకు ఇవేమీ అర్థం కావట్లేదన్న మాట తమ్ముళ్ళ నోట వినిపిస్తుండటం గమనార్హం. గెలుపు ధీమా తప్పులేదు, కానీ భారీ స్థాయిలో సమీక్షలు, సమావేశాలు, గెలుపు లెక్కలు వేసే తీరు అతిగా ఉంటుందన్న విమర్శ వినిపిస్తోంది. బాబు నిర్ణయాలకు తమ్ముళ్ళు విస్తుపోతున్నారు. ఒకవేళ తాము అనుకున్న దానికంటే భిన్నమైన ఫలితం వస్తే నవ్వుల పాలు కావటం ఖాయమన్న ఆవేదనను కొందరు కీలక నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి బాబుకు ఇవేమీ పట్టవా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.